ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి పరిపాలన అందించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ప్రజలు తమ వినతులను నేరుగా పవన్ కళ్యాణ్కే ఇవ్వొచ్చని అన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడేందుకే మాట మంతి నిర్వహిస్తున్నామంటున్న పిడుగు హరిప్రసాద్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపులో రానున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఏపీ డిప్యూటీ సీఎం రాక కోసం ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఎమ్మెల్సీ హరిప్రసాద్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏ కార్యక్రమాన్ని నిర్వహించున్నారు, దానికి సంబంధించి వారిని అడిగి తెలుస్తుంది. సార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపులో రానున్నారు, ఏ కార్యక్రమాలు ఉన్నాయి? ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడడానికి మాటా మంతి అనే కార్యక్రమం ద్వారా ఈరోజు జరగబోయే ప్రోగ్రాంలో ఆయన పాల్గొంటున్నారు. జనరల్గా జనవాణి అనే కార్యక్రమం జనసేన పార్టీ కార్యాలయం దగ్గర వారంలో 5 రోజుల పాటు జరుగుద్ది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన వినతులు అన్నీ ప్రాసెస్ అయిన తర్వాత ఆ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరతాయి. చేరిన తర్వాత వాటి పరిష్కారానికి ఆయన డిపార్ట్మెంట్ల ద్వారా కృషి చేస్తారు. అయితే ఈసారి ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి కాకినాడ వచ్చి ప్రజలతో మాట్లాడి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకురావడం అంటారా? ఇంచుమించు అంతేనండి. ప్రజలకుంటే ఫేస్ అవుతున్న సమస్యలు కానీ వాళ్ళ కోరికలు కానీ తెలుసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడం ముఖ్యమండి. ఈసారిగా ఇది జిల్లా నుంచి ప్రారంభం, ఏ జిల్లా నుంచి ప్రారంభంగా అవునంటారా? అంటే అంతకుముందు కూడా కాల్ కాన్ఫరెన్స్ ద్వారా మాటా మంతి కార్యక్రమాలు జరిగినాయండి, పంచాయతీరాజు శాఖ ద్వారా. ఇప్పుడు కాకినాడలో ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే ఫస్ట్ టైం. అంటే ప్రజల నుంచి వినతులు తీసుకుంటారా సార్? తీసుకుంటారండి. తీసుకుని దాన్ని త్వరితగతిన ఫాస్ట్గా పరిష్కార మార్గం చేస్తారు. ఇంకా ఏ కార్యక్రమం అంటే మొత్తం ఆల్ టైప్ ఆఫ్ సమస్యలు ఇప్పుడు ఇక్కడ ఇచ్చి ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే ఆయనకి తెలియజేయచ్చు. అంటే ఇదే కార్యక్రమం ఇక్కడ నుంచి ఇంకా ప్రతి నెలలోనూ ప్రతి జిల్లాకు అంటే టైం షెడ్యూల్ అంటూ లేదు, కానీ అవసరమైనప్పుడల్లా చేస్తుంటారు. సార్, ఎంతమంది ఇప్పుడు ఎన్ని గంటలకి డిప్యూటీ సీఎం గారు రానున్నారు? కొద్దిసేపట్లో హాఫ్ అన్ అవర్ వస్తారండి. 5:30 కల్లా ప్రారంభం అవుద్ది. ప్రజలు దగ్గర నుంచి వినతులై స్వీకరించుకుని దాదాపు 2 గంటల పాటు కొనసాగుతుంది. ఇంకా ఏమైనా రివ్యూస్ అంటే పార్టీ క్యాడర్ను ఉద్దేశించి ఏమైనా రివ్యూస్ అయినా జరిగే? లేదండి, కేవలం ఇది ఒక్క ప్రోగ్రామ్ ఉంది. ప్రజలతో మమేకం ఇదే ప్రోగ్రామ్ అండి. ఎన్ని గంటల వరకు కొనసాగం సార్? దాదాపు 5:30 గంటల దగ్గర నుంచి 7:30-8 వరకు కొనసాగే అవకాశం. కార్యక్రమాలు ఈ రోజేనండి, రేపు కూడా ఏమైనా కార్యక్రమం? ఈ ఒక్క రోజేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఎమ్మెల్సీ హరిప్రసాద్ అయితే చెప్తున్న పరిస్థితి, ప్రభుత్వం ప్రజల చెంతకు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ధ్యేయం అని చెప్పేసి హరిప్రసాద్ చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకుని సమస్య పరిష్కరిస్తాం, ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని ఆలోచన చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే కూడా తాజా పరిస్థితి. అవుటర్ స్టూడియో.